సో బయటపడడానికి అవకాశం వస్తుంది అనమాట. అట్లా ఒక అంటే ఎలక్షన్ మేనేజ్మెంట్, అందుకే నేను చెప్తున్నాను చాలా మెటిక్యులస్ ప్లానింగ్ తో జరిగినటువంటి ఎలక్షన్స్ ఇవి, అంత ఈజీగా చెప్పడం. రాహుల్ గాంధీ కూడా ఏదో మాట్లాడారు, ఆవిడ వల్లే బీజేపీ పెరిగింది, ఆవిడ విధానాల వల్లే. అంటే రాహుల్ గాంధీ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ బీజేపీ ఎదుగుదల. యాక్చువల్లీ రాహుల్ గాంధీ పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు నేషనల్ ఎలక్షన్స్లో ఈ పార్టీలన్నీ ఇండి కూటమిలో ఉన్నట్టుగానే కనబడతాయి, కానీ స్టేట్లోకి వచ్చేసరికి నో ఎంట్రీ బోర్డులు పెడుతున్నాయి ఈ పార్టీలన్నీ. మీరు తమిళనాడులో చూడండి, వెస్ట్ బెంగాల్లో చూడండి, ఇట్లా అదే. వెస్ట్ బెంగాల్లో రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసింది లేనే లేదు, చూసారా మీరు? చాలా తక్కువ, మీగా నిజంగా చెప్పాలంటే. అక్కడ అధీర్ రంజన్ చౌదరి ఉన్నాడు ముర్షిదాబాద్ నుంచి, ఆయన ఒకప్పుడు లోక్సభలో ప్రతిపక్షం, ఆయన 5-6 టర్మ్స్ కన్సెక్యూటివ్ గెలిచిన వాడు. లాస్ట్ టైం ఓడిపోయాడు. లాస్ట్ టైం ఎవరి మీద ఓడిపోయాడు? యూసఫ్ పఠాన్ మీద ఓడిపోయాడు, క్రికెటర్ యూసఫ్ పఠాన్ మీద. సో ఆయన టీఎంసీ నుంచి గెలిచాడు. సో అధీర్ రంజన్ చౌదరిని మొత్తానికి పక్కన పెట్టేశాడు రాహుల్ గాంధీ. అధీర్ రంజన్ చౌదరి మొదటి నుంచి మొత్తుకుంటున్నాడు. ఆయన 2021 ఎలక్షన్స్ అప్పుడు ఆయన చెప్పిందంటే ఆయన టార్గెట్ అంతా టీఎంసీ మీదనే ఉంది. సో ఇప్పుడు మనము ఈ ప్యాటర్న్ మనకు అర్థం కావాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి స్ప్లిట్ అయ్యి పార్టీలు ఏర్పడితే, టీఎంసీ కావచ్చు, వైసీపీ కావచ్చు, అటు ఎన్సీపీ కావచ్చు, కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి కొత్తగా పార్టీలు పెట్టిన వాళ్ళు, తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీని అప్పట్లో అసలు నువ్వు ప్రత్యేక పార్టీ ఎందుకు పెట్టావని ఎవరు అడిగారు. అడిగితే మమతా బెనర్జీ చెప్పిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఇందిరాగాంధీ లేదు, రాజీవ్ గాంధీ లేడు, సో ఇప్పుడు ఎవరి మీద నేను నమ్ముకొని పనిచేయాలి అక్కడ? సోనియా గాంధీకి ఏం అధికారం ఉందని? సోనియా గాంధీకి నేను లాయల్గా బతకాలా? నాకంటూ ఓ స్టేషన్ ఉంది, నేను వెళ్ళిపోయి పని చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయింది ఆమె. ఓకే, టీఎంసీ పెట్టుకున్నా అధికారంలో రాగలిగింది. సో ఇప్పుడు ఎన్సీపీ కూడా అంతే. మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్సీపీ ఒక బ్లాక్ తీసేసుకుంది. కాంగ్రెస్ అవుట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఎన్సీపీ. ఈవెన్ వైసీపీ అయితే, ఇక ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అయితే మొత్తం కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తాన్ని తీసేసుకుంది. సో అంటే కాంగ్రెస్ నుంచి బయటకు పోయినటువంటి పార్టీలు ఎవరు కూడా మళ్ళీ కాంగ్రెస్ ని విశ్వసించే పరిస్థితి లేదు. ఆ సెక్యులర్ రాజకీయాల కోసం బీజేపీ వైపు రాలేరు కాబట్టి వాళ్ళు ఇండీ బ్లాక్ లో ఉంటున్నారు. కానీ ఇప్పుడు మీరు తమిళనాడులో డిఎంకే చూడండి, ఒకనొక సందర్భంలో రాహుల్ గాంధీ వెళ్ళి ఏడీఎంకే చాలా బాగా పనిచేస్తుందని చెప్పి మాట్లాడాడు ప్రసంగంలో. అది పెద్ద వైరల్ అయింది, మేమైపోయింది అసలు యాక్చువల్లీ. అండ్ డిఎంకే స్టాలిన్ పెద్దగా నువ్వు రాహుల్ గాంధీ రావడం వల్ల ఓట్లు రాకపోగా ఓట్లు నష్టం అవుతుంది అని భావిస్తున్నారు, రావద్దన్నారు కదా ఆల్మోస్ట్. ఇప్పుడు ఈవెన్ తేజస్వి యాదవ్ నష్టపోయాడు రాహుల్ గాంధీ రావడం వల్ల బీహార్లో. అదే తేజస్వి యాదవ్ డిఎంకే వాళ్ళు పిలిపించుకున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా అదే పరిస్థితి కనబడుతోంది. వెస్ట్ బెంగాల్లో రాహుల్ గాంధీకి అప్పటి నుంచే ఆయన చెప్పుకుంటూ వచ్చాడు అధీర్ రంజన్ చౌదరి, మనకు టీఎంసీ థ్రెట్, టీఎంసీ మన ఓట్లను లాగేసుకుంది, టీఎంసీ మన స్థానాన్ని ఆక్రమించుకుంది అని చెప్పినప్పుడు రాహుల్ గాంధీ అసలు పట్టించుకోలేదు, సోనియా గాంధీ అసలు పట్టించుకోలేదు. ఇవాళ కాంగ్రెస్కి అసలు ఎంట్రీయే లేని పరిస్థితి బెంగాల్లో కనబడుతోంది. రైట్. ఒకసారి తమిళనాడు కూడా చూద్దామండి. ఎస్, తమిళనాడు అయితే 84.5 or 85%. ఎస్. అండ్ టీవీకే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అదే ఇప్పుడు చాలా కీలకం. విజయ్ ముందనుకున్నట్టుగా విజయ్ కేవలం కొంత మేరనే ప్రభావితం చేస్తాడు అని ఫస్ట్ అందరూ